గీత, కారు ఆపమని చెప్పు. కారు ఆపమని చెప్తున్నానా? కారు ఆపు. ఇప్పుడు చూసిలే టాప్ గేర్ వేస్తున్నా. ఏయ్, కారు ఆపరా. ఈగో శకుంతలకే టాప్ గేర్ వేసినా. ఆపు. ఇంకా వెళ్ళన్నయ్యా. ఏంటి అలా చూస్తున్నావు? నిజంగానే చంపేస్తానని భయపడ్డావా? అలా చేస్తే నీకు నాకు తేడా ఏముంది? నేనైనా, నా భర్త అయినా, నా కుటుంబం అయినా మా ప్రాణాలు అడ్డేసి మరొకరి ప్రాణాలు కాపాడే వాళ్ళమే తప్ప ఎవరి ప్రాణాలు తీసేవాళ్ళం కాదు. నీకు ప్రాణం విలువ తెలియాలని ఇలా చేశాను. పగలు ప్రతీకారాలు కాదు, సాటి మనిషిని క్షమించడం నేర్చుకో, ప్రేమించడం అలవాటు చేసుకో. నువ్విప్పుడు పట్టిన పంతం కన్నా 100 రెట్లు కిక్కిస్తుంది. ఇకనైనా మనిషిగా మారుతావో ఇలాగే మృగంలా కొనసాగుతావో నీ ఇష్టం. పదన్నయ్య. పదన్నయ్య. ఆటో ఆపన్నయ్య. ఆపుతులే. రామాయణ పెట్టొస్తావా? వస్తానండి. ఆటో ఆపు, ఆపు, ఆటో ఎందుకు సెల్లే? ఆపు, ఆపు. అయ్యో సెల్లే, ట్రాఫిక్. మధ్యలో ఏం సెల్లే, ఎందుకు ఇట్లా ఉరికినావు? అన్నయ్య, మన ఆటో రమ్మని, తొందరగా రమ్మని చెప్పు. ఆటోని ఫాలో అవ్వు త్వరగా. అన్న, కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి.
సెల్లె ఏం సెల్లె ఏమైనది? ఎందుకట్ట ఊరికినావు? ఎందుకంత కంగారు? ఎంత ట్రాఫిక్ ఉన్నది? అన్నయ్య, ఆ సుబ్బలక్ష్మి బ్రతికే ఉందన్నయ్య. ఆ ఆటోలో వెళ్తోంది. ఏం సెల్లె నువ్వు చెప్పేది? సుబ్బలక్ష్మి బతుకుంటుండేంది? ఎవరిని చూసి ఎవరిని అనుకున్నావా ఏందో? అయ్యో నిజంగా అన్నయ్య, నేను చూశాను. అది సుబ్బలక్ష్మినే. అన్న, కొంచెం తొందరగా ఫాలో అవ్వండి. సెల్లె నా మాట విని అన్నయ్య, ఇంకొంచెంసేపు ఆగితే ఆ సుబ్బలక్ష్మిని నీ ముందు నుంచో పెడతాను. కొంచెం తొందరగా పోనివ్వన్నా. రే గోపి, ఎలా ఉన్నావురా? అరే ఎవడు అడ్డొచ్చాడు? నువ్వు తీసలే వాడు అంతా తెలుస్తా. అవునన్నా. ఎగ్జామ్స్ ఎప్పుడురా? సారీ అన్న, sorry. నడి రోడ్డు మీద పచ్చలే పద. సెలై సెలై ఏం సెలై ఇది? ఛా, మిస్ అయిపోయింది. సెలై సెలై ఏం సెలై ఇక్కడ ఆపమన్నావు? అరే సుబ్బలక్ష్మి చచ్చిపోయిందనే కదా పావం దొరకపోయి జైల్లో పెట్టిర్రు. దాన్ని చూసినంటవే నువ్వు? అయ్యో లేదన్నయ్య, ఎక్కడో ఏదో తేడా జరిగింది. అది ఖచ్చితంగా వెంకట సుబ్బలక్ష్మి బ్రతికే ఉంది. అది చచ్చినట్టు మనల్ని నమ్మించి అది బురకాలో బయట తిరుగుతోంది. అది వేసుకున్న ముసుగుని మనమే తొలగించాలి. అట్టగా సెలై నా మాట. అన్నయ్య, నువ్వు ఎంత వాదించినా అది బ్రతికుంది అన్న విషయం నిజం. సరే ఇప్పుడు మనమైతే ఇంటికి పోతున్నాడు. రా సెల్లే, ఆటో సీదా పోని. రా సెల్లే. అరే రే రే ఇందాక సంది నీకెంత చెప్పినా నువ్వు గదే ముచ్చట చెప్తున్నావు సెల్లే. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? లేదన్నయ్య, నేను ఆ సుబ్బలక్ష్మిని చూశాను. తను బ్రతికే ఉంది. బ్రతికుందని నువ్వెలా అనుకుంటావక్క? అది చచ్చిందనే కదా బావగారిని జైలుకి తీసుకువెళ్లారు. ఆ శకుంతల పంతం పట్టి ఆస్తి రాయించుకుంది. రాజన్నయ్య అన్నట్టు ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నీకు అలా అనిపించిందేమో. నువ్వేమన్నా భ్రమపడ్డావేమో అక్క. లేదు, నాది భ్రమ కాదు. ఆ సుబ్బలక్ష్మి బ్రతికే ఉంది. నువ్వు సుబ్బలక్ష్మి అంటున్నావు సరే వదినా, మరి నీ పక్కనే ఉన్న రాజుకెందుకు కనిపించలేదు? మేమిద్దరం ఆటోలో ఉన్నాం. తన ముఖానికి బురకా వేసుకుంటున్నప్పుడు నేను చూశాను. వదిన ఇంతలా చెప్తుందంటే నిజంగా సుబ్బలక్ష్మి బతికే ఉందేమో. నువ్వు కూడా ఏంటి నాని?
కళ్ళెదురుగా ఇంత జరుగుతుంటే అదెలా బ్రతికుంటుంది? మీరెన్ని చెప్పినా సరే ఆ సుబ్బలక్ష్మి బ్రతికుందన్నది నిజం. ఆ నిజం మీకు తొందరలోనే తెలుస్తుంది. మొన్నటిదాకా నా ఇంట్లోనే మూడో కంటి కనబడకుండా జాగ్రత్తగా దాచుంచి నిన్ను ఇల్లెందుకు మార్చాను? నువ్వు బ్రతికే ఉన్నావన్న విషయం సీత వాళ్ళకి తెలియకూడదని, ఎవరికి అనుమానం రాకూడదని. అసలు నువ్వు బయటికి వెళ్ళడం ఎంత ప్రమాదమో తెలిసి కూడా వెళ్ళావంటే నిన్నే అనుకోవాలి. తప్పైపోయింది మేడం. కొంచెం హెల్త్ పాడైంది. మీకు ఫోన్ చేస్తే కలవలేదు. అందుకే నేనే ఎవరికి తెలియకూడదని బుర్కా వేసుకుని మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను. ఏయ్! నీకసలు బుద్ధుందా? నా ఫోన్ కలవకపోతే కొద్దిసేపు ఓపిక పట్టలేవా? మరి అంత అవసరమైతే నేనే డాక్టర్ని రప్పించి నీకు మెడికేషన్ ఇప్పించేదాన్ని కదా. నేనంత దూరం ఆలోచించలేదు మేడం. వెళ్ళి వెంటనే వచ్చేద్దాం అనుకున్నాను. ఆలోచించాలి. నువ్వు చూపించే చిన్న నిర్లక్ష్యం సీత ముందు నేను ఓడిపోయేలా చేస్తుంది. ఇన్నేళ్లుగా నేను పెంచుకున్న పగకి అర్థమే లేకుండా పోతుంది. ఆ రామరాజు కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని నిన్నడ్డు పెట్టి నేనాడించిన నాటకం అంతా బోడిలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇంకొకసారి అలా చేయను మేడం. ఏయ్! కొన్నిటికి ఇంకోసారి అనే మాట ఉండదు. ఒక్కసారి చెప్తే అదే ఫిక్స్ అయిపోయి ఉండాలి. తన భర్తని బయటికి తీసుకురావడానికి సీత చేసే ప్రయత్నాలకి నేను ఎన్ని దారులు మూసేసినా తెలివిగా మరో దారి వెతుక్కుంటోంది. అదేం చేసినా నేను తిప్పికొట్టగలను. కానీ రామరాజు బయటికి రాకూడదన్న నా పంతాన్ని ఎలాగైనా బయటికి తీసుకొస్తాననే సీత పట్టుదలకి ఒకే ఒక్క ఆయుధం నువ్వు. నా కక్షే నాకు ముఖ్యం. ఇంకోసారి ఇంటి నుంచి కాలు బయట పెడితే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. అర్థమైందా? లేదు మేడం, ఇంకోసారి అలా చేయను. నన్ను క్షమించండి. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. బ్రతికుందని నువ్వెలా అనుకుంటావక్క? అది చచ్చిందనే కదా బావగారిని జైలుకి తీసుకువెళ్లారు. నువ్వేమన్నా భ్రమపడ్డావేమో అక్క. నేను చూసింది సుబ్బలక్ష్మినే అనటంలో ఎలాంటి అనుమానం లేదు. అంటే తను బ్రతికుండగానే రామరాజు గారిని హత్య కేసు మీద అరెస్ట్ చేశారంటే ఇది గ్యారెంటీగా ఆ శకుంతల ప్లానే అయ్యుంటుంది. హత్యానేరం కింద అరెస్ట్ చేసిన దోషిని 24 గంటల్లోపు కోర్టుకు సబ్మిట్ చేసి రిమాండ్కి పంపాలమ్మా. కానీ ఇంతవరకు రామరాజు గారి మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఆయనకేదో ప్రమాదం పొంచి ఉందని నాకెందుకు భయంగా ఉందమ్మా. ఇది నా పోలీస్ స్టేషన్. ఇక్కడ చట్టము నాదే, న్యాయము నాదే.
నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఇప్పుడు అర్థమైంది. ఆ సుబ్బలక్ష్మిని దాచిపెట్టి తనని రామరాజు గారే చంపారని తన తొత్తైన సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా పగ సాధించడానికి సెల్లో వేయించింది. అందుకే ఆయన్ని కోర్టుకి సబ్మిట్ చేయకుండా రిమాండ్కి పంపకుండా నాటకాలు ఆడుతున్నారు. సిల్లే, ఏం సిల్లే అంతగానో సోన్ చేస్తున్నావు? అదే అన్నయ్య, ఆ సుబ్బలక్ష్మి గురించి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది బ్రతికే ఉంది. నువ్వింత గట్టిగా చెప్తున్నావంటే అది నిజమేంటో సిల్లే. కానీ అది బతుకుంటే బావనెందుకు జైల్లో పెట్టిర్రు? అది కదా. నీకింకా అర్థం కాలేదా అన్నయ్య? ఇది ఆ శకుంతల ఆడిస్తున్న నాటకం. జరుగుతున్న నాటకానికి సూత్రధారి తనే. అమ్మని ఇంకా లాభం చెల్లె, మనం ఇంకా ఊరుకోవద్దు. సుబ్బలక్ష్మిని గా శకుంతల దేవి దాచిపెట్టుంటది. పోయి నిలదీసి జుట్టు పట్టుకుని గా సుబ్బలక్ష్మిని బయటికి గుంజుకొద్దాం. దాన్ని చూయించి బావని బయటికి తోలుకొద్దాం. అన్నయ్య, సుబ్బలక్ష్మి బతికే ఉందన్న విషయం మనం వెళ్ళి నిలదీస్తే మాత్రం ఆ శకుంతల దేవి చెప్పేస్తుందా? అన్ని చావు తెలివితేటలతో మర్డర్ ప్లాన్ లో మీ బావగారిని ఇరికించిన మనిషి అంత తొందరగా బయటపడుతుందా? పైగా సుబ్బలక్ష్మి బ్రతికుందన్న నిజం మనకి తెలిసిందని ఆవిడికి తెలిస్తే ఎప్పటికీ మనకి కనపడకుండా ఆ సుబ్బలక్ష్మిని మాయం చేస్తుంది. మరి ఏం చేద్దాం సిల్లే? దాక్కున్న పాము బయటికి రావాలి అంటే నాదస్వరం ఊదితే రాదన్నయ్యా. ఎలకని ఎరగా వెయ్యాలి. ఆ ఎర శకుంతల దేవి అవ్వాలి. అంటే మనకి మనంగా సుబ్బలక్ష్మిని శకుంతల ఎక్కడ దాచిపెట్టిందో ఎప్పటికీ తెలుసుకోలేమన్నయ్యా. తన నోటితోనే ఆ సుబ్బలక్ష్మి బ్రతికే ఉందని చెప్పించాలి. అదిగా సిల్లే, అది చెప్తుందటవా? చెప్పించే విధంగా చెప్పిస్తే చెప్పకేం చేస్తుంది? అన్నయ్య, నువ్వు ఒక పంచి. చెప్పు సిల్లే. అలా చేయాలన్నయ్య. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు చెప్పింది సూపర్ సిల్లే. ప్లాను ఖతర్నాకున్నది. నువ్వు చెప్పినట్టే చేస్తా. ఆ నాకెందుకో పెద్దదిన చెప్పినట్టు సుబ్బలక్ష్మి బతికే ఉందనిపిస్తోందిరా. పెద్దదని అంత తేలిగ్గా కన్ఫర్మ్ చేసి చెప్పదు కాబట్టి నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నయ్య. కాకపోతే తను చచ్చిపోయాకే కదా అన్నయ్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అందుకే అది నిజమో అబద్ధమో తేల్చుకోలేకపోతున్నాను. ఏమోరా, మన ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ చేసినట్టే ఇది కూడా ఆ శకుంతల ప్లాన్ ఏమో. అంతేనంటావా? ఆ ఛాన్సే లేకపోలేదురా. ఎందుకంటే రాకేష్ చెప్పింది విన్నావుగా, పెద్దదిన చెప్పింది గుర్తుందిగా. శాంతి హోమం రోజున రాకేష్ సుబ్బలక్ష్మిల పెళ్లి చేద్దామని పెద్దదిన అనుకున్నప్పుడు రాకేష్ని కిడ్నాప్ చేయించింది. అదే రోజు పెద్దన్నయ్య తీసుకెళ్లిన సుబ్బలక్ష్మి చచ్చిపోయినట్టు పోలీసులు చెప్తున్నారు. సో వీటన్నింటికి కారణం ఆ శకుంతల అనే అనిపిస్తుందిరా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఇప్పటిదాకా పెద్దదిన ఒక్కతే అన్నయ్యని తీసుకురావడానికి కష్టపడుతుందిరా. మనిద్దరం జల్లెడ వేసి గాలించి ఎలాగైనా సుబ్బలక్ష్మిని పట్టుకోగలిగితే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయిరా. ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. కొత్త
ప్రాబ్లమ్స్ మొదలవడం ఏంటోదినా? అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తోందా? అక్క అంటే బావగారి మీద పిచ్చి ప్రేమతో ఏదో భ్రమలో ఎవరినో చూసి సుబ్బలక్ష్మి అనుకుంటోంది. అది మీరు కూడా నమ్మితే ఎలా? దానికోసం మీరు పిచ్చివాళ్ళ వెతుకుతారా? ఈ సంగతి ఆ శకుంతలకి తెలిస్తే మిమ్మల్ని ఇరుకాటంలో పడేసి కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది. ఇప్పుడు మనం ఏమన్నా సమస్య లేకుండా ఉన్నామా? పెద్దదిన చెప్పింది నిజమో భ్రమో? శుభలక్ష్మి కోసం వెతికితే పోయేదేముంది? ఈ విషయం శకుంతలకి ఎలా తెలుస్తుంది? నిజంగా బతికే ఉంటే తను దొరికితే హ్యాపీయే కదా.